హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీలో ప్రతి మహిళకు 5,000 రూపాయల పంపిణీ అండి. సో ఆ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇక పట్టణ పొదుపు సంఘాల నిర్వహణ క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా అయితే వ్యవహరించే రిసోర్స్ పర్సన్స్ను వైకాపా నేతలు ప్రలోభ పెడుతూ ఉన్నారు అని అయితే వార్తలు వస్తున్నాయి. సో మహిళల ఓట్లు తమకే వేయించాలని ప్యాకేజీలు ఇస్తూ ఉన్నారు అని అయితే అంటున్నారు. అనేక చోట్ల పిఆర్సీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తూ ఉన్నారని అయితే చెప్పుకొచ్చారండి. సో రిసోర్స్ పర్సన్లను నియంత్రించాల్సిన అలాగే నగరపాలక సంస్థ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారు ఏమీ చేయట్లేదు, ఇవన్నీ జరుగుతున్నా కూడా అంటున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ కూడా చోద్యం చూస్తుంది అని అయితే అంటున్నారు. సో ఎన్నికల గెలుపుకు వైకాపా నేతలు ఇప్పటికే అనేక అడ్డదారులు తొక్కుతున్నారని కూడా అంటున్నారు. ఇక ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కలిగిస్తూ బ్యాంకు రుణాల సద్వినియోగం పర్యవేక్షించే ఆర్పీల ద్వారా యంత్రాంగం నడుపుతున్నారు. సో ఆర్పీలకు ప్రభుత్వం ప్రతి నెల 7,000 రూపాయల గౌరవేతనం చెల్లిస్తోంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా ఒక్కో సంఘంలో అయితే 10 మంది సభ్యులు చొప్పున మొత్తం 250 మంది అయితే ఒక్కొక్క ఆర్పీ కింద అయితే ఉండడం జరుగుతుంది. సో ఒక్కో నియోజకవర్గంలో 30,000 నుంచి 40,000 మంది వరకు సభ్యులు ఉంటారైతే అంచనా. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎటు చూసుకున్నా కూడా ప్రతి ఒక్క పొదుపు మహిళకు కూడా 5,000 రూపాయల వరకు అందజేసేలా అయితే ఉంది.